అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఒక కిక్కిరిసిన ఆడిటోరియం లాగా ఉంది వాళ్ళ ఈ ప్రెస్ మీట్, ఈ సభ కూడా. అందరూ పనిచేసిన ఆర్టిస్టులు అందరూ నిండు సభలా ఉంది అందరు రావడం. ఒకటే మాట, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో భీమ్ పని వల్ల రాలేకపోయాడు. వాళ్ళ భీమ్ కూడా ఈ ఫంక్షన్లో ఉండటం నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. సభ నిండుగా ఉంది. హార్టీ కంగ్రాచులేషన్స్ అందరికీ, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ అధినేతలకి, సుష్మితా మేడంకి, సాహు గారికి, అలాగే హార్టీయెస్ట్ కంగ్రాచులేషన్స్ అనిల్. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఇలాగే వెళ్తుంది నీ బండి, నిరాఘాటంగా బ్రహ్మాండంగా. మళ్ళీ అంటాను, నేను ఆ రోజు తిరుపతిలో అన్నాను, పందెం కోడి కాదు రెక్కల గుర్రం మా అనిల్. నీకు పొగడతలు నచ్చు, కానీ నా ఇష్టం, నా తమ్ముడు గురించి నేను మాట్లాడతా. రెక్కల గుర్రం అన్నాడు, రెక్కల గుర్రం మీద ఎక్కింది మరెవరో కాదు మెగాస్టార్ గారు అన్నాను. అదే పద్ధతిగా ఈ చిత్రం కలెక్షన్లు రాబడుతూ అందరిని అలరిస్తూ మంచి మౌజ్ టాక్ తోటి మంచిగా అందరికీ ఇంటిల్లి తరలి వెళ్ళే పద్ధతిలో ఒక్క రోజులోనే ఈ స్థాయి ఒక ఇది. తర్వాత యూఎస్ ఆ విషయాలు నాకు పెద్దగా తెలియదు, కానీ అక్కడ ఇదిగా మంచిగా ఇది అవ్వటం చాలా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అన్నారు, బ్యాక్ కాదు పాడు కాదు, ఆయన అక్కడే ఉన్నారు ఆకాశంలాగా. అంతే, ఆయన ఎప్పుడు మెగాస్టార్ గారు సుప్రీం అక్కడే ఉంటారు, పై ఎత్తులో ఉంటారు. మళ్ళీ ఆయన్ని పాత పద్ధతిలో చూపించాలి, ఆయన గత చిత్రాలని ఆ పర్ఫార్మెన్స్ని గుర్తు చేయాలని అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి చిత్రం నిర్మించడమే అనిల్ యొక్క మొదటి విజయం. అలా చూపించినందుకు అక్కడి నుంచి ఆ తరం నుంచి ఈ తరం వాళ్ళ వరకు కూడా అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో నా భాగస్వామ్యం చాలా చిన్నది, హుక్ స్టెప్ పాట ఒకటి రాశాను, బట్ చివరిసారిగా రాసినటువంటి పాట అది, గుర్తుపెట్టుకుని అనిపించింది. అనిల్, థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మెగాస్టార్ గారికి మరో పాట రాసే అవకాశం కలిగించావు. భీమ్స్ గొప్పదైన బాడీ ఇచ్చావు. చాలా క్యాచీగా 4 పాటలు మా మిత్రులందరితో కలిసి పంచుకోవడం చాలా సంతోషం. ఈ సినిమా యొక్క విజయంలో ఆడియోకి కూడా మంచి కీలకమైనటువంటి పాత్ర ఉండటం చాలా చాలా సంతోషం. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ప్రయాణం అనిల్ మరింతగా ముందుగా కొనసాగాలి. ఈ చిత్రం యొక్క విజయ పరంపర ముందు మరింతగా గొప్పగా ఉండబోతుందని నాకు బలమైన విశ్వాసం ఉంది. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కాసుల శ్యామ్ గారు.